హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించిన కార్యకర్తల్లో ఎక్కడా ఉత్సాహం జోష్ తగ్గలేదు. రాష్ట్రం నలుమూలలా పసుపు పండుగ సందడి కనిపించింది. వాడవాడలా పార్టీ జెండాలు రెపరెపలాడాయి. తెలుగుదేశం తొలిసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు సూపర్ హిట్ అయింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో నిర్వహించిన మహానాడుకు అనూహ్య రీతిలో నాయకులు కార్యకర్తలు పోటెత్తారు. 2 రోజుల్లో మొత్తం 24.50 లక్షల మంది మహానాడులో భాగమయ్యారు. తెలుగుదేశం పార్టీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్ విధానంలో అదరగొట్టింది. తొలి రోజు 7.5 లక్షల మంది రావడమే రికార్డనుకుంటే రెండో రోజు ఏకంగా 17 లక్షల మంది పోటెత్తారు. 2 రోజుల్లో మొత్తం 21 తీర్మానాలు ఆమోదించారు. 88 మంది ప్రసంగించారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేష్ నియమితులయ్యాక జరిగిన తొలి మహానాడు అనేక విశేషాల సమాహారంగా నిలిచింది. మహానాడు నిర్వహణపై లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు ప్రణాళిక, ఏర్పాట్లు, పర్యవేక్షణ ఇలా ప్రతి దశలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు. వక్తల్లో యువతకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం, పార్టీలో క్షేత్రస్థాయి కేడర్ నుంచి కొందరిని ఎంపిక చేసి తీర్మానాలపై మాట్లాడించడం వంటి లోకేష్ తీసుకున్న నిర్ణయాలకు మంచి స్పందన లభించింది. 21 తీర్మానాలపై మాట్లాడే వక్తల్ని ముందుగానే ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడంతో ఈసారి ప్రసంగాలు చాలా వరకు సూటిగా, క్లుప్తంగా సాగాయి. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు ప్రధాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1875 క్లస్టర్లతో పాటు తెలంగాణ, అండమాన్, అమెరికా వంటి దేశాల్లోని ఎన్ఆర్ఐలను జూమ్ ప్లాట్ఫాంపై లైవ్లో అనుసంధానించారు. సాధారణంగా మహానాడులో తొలి 2 రోజులు ప్రతినిధుల సమావేశాలకు సుమారు 20 నుంచి 30 వేల మంది, బహిరంగ సభకు 2 నుంచి 3 లక్షల మంది హాజరయ్యేవారు. ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు అంతకు మించి విజయం సాధించింది. మండే ఎండల్ని సైతం లెక్క చేయకుండా లక్షల సంఖ్యలో కార్యకర్తలు పోటెత్తడం పార్టీ నాయకత్వంలో కొత్త ఉత్సాహం నింపింది. ఈ యొక్క మహానాడు ఒక అద్భుతం, ఒక అమోఘం. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా హైబ్రిడ్ పద్ధతిలో జరగటం, క్లస్టర్ స్థాయిలో లక్షలాది మంది పాల్గొనటం ఇది ఒక చరిత్ర. ఈ దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి అంత గొప్ప చరిత్ర లేదని చెప్పిన కూడా ఈ మహానాడు నిరూపించింది. నారా లోకేష్ గారు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన మహానాడు ఇది చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మహానాడులో ఇంత భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం తెలుగుదేశం చరిత్రలోనే మొదటిసారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, నాయకులు ఎక్కడికక్కడ విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చినా అందరికీ భోజన ఏర్పాట్లు చేశారు. అత్యధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్న లోక్సభ స్థానాల్లో నెల్లూరు, ఏలూరు, నరసరావుపేట మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. శాసనసభ నియోజకవర్గాల్లో చిలకలూరిపేట, నెల్లూరు రూరల్, కోవూరు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. క్లస్టర్లలో కందుకూరు 6, ఉంగుటూరు 5, నెల్లూరు రూరల్ 2 మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గంలో అత్యధికంగా 33,807 మంది హాజరయ్యారు. 2 రోజులుగా రంగరంగ వైభవంగా తెలుగు ప్రజలందరూ ఘనంగా మహానాడు కార్యక్రమం వర్చువల్ గా హైబ్రిడ్ మహానాడు సుమారుగా 16 లక్షల మంది పాల్గొన్న ఈ తెలుగుదేశం పార్టీ అంటే మరొక్కసారి నిరూపించారన్న విషయం కూడా తెలియజేస్తూ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కార్యకర్తలే అధినేతని నిరూపించిన పార్టీనే తెలుగుదేశం పార్టీ అన్న విషయం కూడా తెలియజేస్తూ ఎన్నో మంచి తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఒక కొత్త అనుభూతి. ఎప్పుడు కొన్ని లక్షల మంది మధ్యలో జరుపుకున్నా ఈరోజు ఆ లోటు లేకుండా నిన్నటికి 7 లక్షలు, ఈరోజు 17 లక్షల మంది. మేము ఊహించిన దానికన్నా ఇళ్లల్లోని, ఆఫీసుల్లోని ఎక్కడైతే క్లస్టర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తాలూకా ఎన్రోల్మెంట్ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్త దగ్గరైనా దూరమైనా, అది డిజిటల్ విధానమైనా డైరెక్ట్ మహానాడైనా కార్యకర్త అన్నవాడు మహానాడు పండుగని మర్చిపోడు, వదలడని ఈరోజు కార్యకర్తలు మరొక్కసారి మేము వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించుకున్నాం. పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా సమయపాలన పాటిస్తూ మిగతా వారు దాన్ని అనుసరించేలా చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు, అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన క్షేత్రస్థాయి కార్యకర్తలు, మహిళలకు ఈసారి మహానాడు వేదికపై మాట్లాడే అవకాశమిచ్చారు.